అందరికీ నమస్కారం అండి. హ్యాపీ సండే. మనందరికీ తెలుసు సూర్య నమస్కారాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని. బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ సైకిల్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సెట్ అవుతుంది, ఇంకా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇంకా స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అవుతుంది, ఇంకా అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది, ఇంకా ప్రతి ఒక్క మజిల్ ప్రతి ఒక్క జాయింట్ కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అండ్ సూర్య నమస్కారం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి ఒక్క ఇంటర్నల్ ఆర్గాన్స్కి అనేది పెరుగుతుంది అన్నమాట. అసలు సూర్య నమస్కారాలలో ఎన్ని పోజులు ఉంటాయి, ఇంకా ఎప్పుడు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు ఎప్పుడైనా సరే సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంకి చేయాలి. అది కూడా మనం ఎంప్టీ స్టమక్లో ఉండి చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 12 పోజెస్ మనం చేసేటప్పుడు మనకు బ్రీతింగ్ రిథమ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, మనం అది గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ యోగా పోజ్ ప్రణమాసన్ ఆర్ ప్రేయర్ పోజ్, ఎక్సేల్. సెకండ్ హస్త ఉత్తన్నాసన్, raised arm pose, inhale. Third padahastasana, exhale. Fourth ashwa sanchalanasan, inhale. Fifth adhomukha dandasana, hold. Sixth ashtanga namaskar, exhale. Seventh bhujangasana, inhale. Eighth parvatasana, exhale. Ninth ashwasanchalasana, inhale. 10 padahastasana, exhale. 11 hasta uttanasana, inhale. 12 tadasana, exhale. ఈ టోటల్ 12 యోగా పోజెస్లో మన బాడీని దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనకి ఎంత ఫ్లెక్సిబుల్ ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతే బెండ్ చేయాలన్నమాట. మనకు అశ్వసంచలనాసనలో రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టాలి, ఎందుకంటే రైట్ సైడ్ సూర్యనాడి ఉంటుంది కాబట్టి. అష్టాంగ నమస్కారంలో ఓన్లీ 8 పాయింట్స్ ఆఫ్ ద బాడీ మాత్రమే టచ్ అవ్వాలి ఫ్లోర్కి. మనము హెడ్ పైకి ఫేస్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి, హెడ్ డౌన్వర్డ్ ఫేస్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి. అన్ని ఆసనాలు ఫస్ట్ టైంకే పర్ఫెక్ట్గా చేయాలని అనుకోవద్దు, ప్రాక్టీస్ చేయడం వల్ల డైలీ అప్పుడు మనకు వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.